హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజైతే చికెన్ గ్రేవీ కర్రీతో వచ్చేసానండి. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి వండుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. దీనికోసం అయితే 2 ఉల్లిగడ్డలను, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. వేడైన తర్వాత దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ నేనైతే స్టార్టింగ్లోనే పసుపు, ఉప్పు, అల్లం కూడా వేసుకుంటానండి. ఇవన్నీ ముందు వేసుకోవడం వల్ల మనకైతే పచ్చి వాసన రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. అట్లా అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కోసం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే 3 టొమాటోస్ తీసుకున్నాను. ఇది బాగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోలను కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకున్నా నేను. కారం యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అయితే గ్రేవీ కావాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఒక 10 minutes వరకు ఉడికించుకోండి. ఒక 10 minutes ఉడికించుకున్న తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను, ప్లస్ కొత్తిమీర యాడ్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే గ్రేవీ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తాను. చూడండి ఎంత బాగుందో కర్రీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.